నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. భారత రాష్ట్ర పరిపాలన అనేది చాలా సంక్లిష్టమైనది కదా. ఎన్నో శక్తులు, ఎన్నో అధికారాలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మరి ఒక రాష్ట్రంలో అసలు అధికారం ఎవరిది? ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిదా లేక కేంద్రం నియమించిన గవర్నర్దా? ఈ శక్తి ప్రహేళికను ఈరోజు విడమరచి అసలు కథ ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం. పదండి, ఇక లోతుగా చర్చిద్దాం. సరే, మరి మన ముందున్న మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో నిజమైన పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్దా లేక ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిదా? ఈ ఒక్క ప్రశ్నే మన ఈ మొత్తం చర్చకు పునాది. మొదటగా రాష్ట్ర రాజకీయ వేదికపై ఈ ఇద్దరు ముఖ్య పాత్రధారులను చూద్దాం. ఒకవైపు గవర్నర్, ఇంకోవైపు ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి మధ్య అధికార సమతుల్యత ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఉన్న కొన్ని ప్రాథమిక తేడాలను గమనిద్దాం. చూడండి, గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు, అంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అన్నమాట. కాని ముఖ్యమంత్రి అలా కాదు. శాసనసభ ఎన్నికల్లో గెలిచి మెజారిటీ సంపాదించిన పార్టీ నాయకుణ్ణి గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తారు. అంటే ముఖ్యమంత్రికి ప్రజల మద్దతుంటుంది. ఇక పదవీకాలం విషయానికొస్తే గవర్నర్కు 5 ఏళ్ల టర్మ్ ఉంటుంది, కానీ రాష్ట్రపతి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు. ముఖ్యమంత్రికలా ఫిక్స్డ్ టర్మ్ ఏమీ ఉండదు. శాసనసభలో మెజారిటీ ఉన్నంతకాలం ఆయన పదవిలో కొనసాగుతారు. అయితే కథ ఎక్కడితో అయిపోలేదు. పేపర్ మీద కనిపించే ఈ అధికారాలు వేరు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. గవర్నర్కు మన రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన అధికారాల్నిచ్చింది. గవర్నర్కి ముఖ్యమంత్రికి మధ్య అసలైన ఉద్రిక్తతకు కారణం కూడా ఈ అధికారాలే. ఇంతకీ అవేంటో చూద్దామా? వీటినే విచక్షణాధికారాలు అంటారు. అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగాని మంత్రిమండలిగాని ఇచ్చే సలహాలతో సంబంధం లేకుండా గవర్నర్ తన సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. ఉదాహరణకు, ఎలక్షన్స్ తర్వాత ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు ఎవర్ని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలనేది పూర్తిగా గవర్నర్ నిర్ణయం. ఇది చాలా పెద్ద పవర్ కదా. అలాగే అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని గవర్నర్ భావిస్తే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం కూడా ఆయనకుంటుంది. అంతేకాదు, అసెంబ్లీ పాస్ చేసిన కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపొచ్చు. ఇలాంటి అధికారాల వల్లే గవర్నర్ పాత్ర కేవలం రబ్బర్ స్టాంప్ కాకుండా ఒక రాజ్యాంగపరమైన చెక్ పాయింట్లా పనిచేస్తుంది. సరే, ఎగ్జిక్యూటివ్ గురించి చూశాం కదా. ఇప్పుడు కొంచెం న్యాయపరమైన విషయాల్లోకి వెళ్దాం. మన దేశంలో కేంద్రస్థాయిలో ఎలాంటి వ్యవస్థ ఉందో దాదాపు అలాంటిదే రాష్ట్రస్థాయిలో కూడా ఉంటుంది. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర రాష్ట్ర ప్రధాన న్యాయవాదిది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న ఈ పోలికను చూడండి. కేంద్రంలో అటార్నీ జనరల్ ఎలాగో రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ కూడా అచ్చం అలాగే. అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తే అడ్వకేట్ జనరల్ను గవర్నర్ నియమిస్తారు. ఇద్దరూ తమ తమ ప్రభుత్వాలకు చీఫ్ లీగల్ అడ్వైజర్లు. ఇది మన ఫెడరల్ సిస్టంకి ఒక అద్దం లాంటిదన్నమాట. కేంద్ర రాష్ట్రస్థాయిలో సమాంతరంగా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. మరి కార్యనిర్వాహక వర్గానికి శాసనసభకు మధ్య ఏమైనా తేడాలొస్తే లేక రాజ్యాంగాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఫైనల్ అంపైర్ ఎవరు? ఆ అంతిమ నిర్ణయం తీసుకునేది ఎవరు? సమాధానం ఒక్కటే, రాష్ట్ర హైకోర్టు. హైకోర్టు దగ్గర చాలా రకాల పవర్సుంటాయి. కొన్ని కేసులను నేరుగా విచారించగలదు. దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. కింది కోర్టుల తీర్పులపై అప్పీళ్లను విచారిస్తుంది. రాష్ట్రంలోని అన్ని కోర్టులను సూపర్వైజ్ చేస్తుంది. కాని వీటన్నింటికన్నా అత్యంత శక్తివంతమైనది మాత్రం రిట్ అధికార పరిధి. అసలు ఈ రిట్ అధికార పరిధి అనే మాటకి అర్థమేంటి? ఎందుకది అంత పవర్ఫుల్? ఇది పౌరుల హక్కులను కాపాడే ఒక శక్తివంతమైన ఆయుధం అని చెప్పొచ్చు. అది హైకోర్టుకు ఎంత పవర్ ఇస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పౌరుల హక్కుల పరిరక్షణ విషయంలో కొన్నిసార్లు హైకోర్టుకున్న పవర్ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పవర్ కన్నా కూడా ఎక్కువ. అవును, విన్నది కరెక్టే. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉందసలు విషయం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు కేవలం మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే రిట్స్ జారీ చేయగలదు. కాని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు వేరే ఏ ఇతర చట్టపరమైన హక్కుకు భంగం కలిగినా సరే రిట్స్ జారీ చేయగలదు.
అంటే హైకోర్టు పరిధి ఇంకాస్త విస్తృతమైనదన్నమాట. దీనివల్ల వచ్చే అత్యంత కీలకమైన పవరేంటంటే న్యాయ సమీక్ష. అంటే సింపుల్గా చెప్పాలంటే రాష్ట్ర శాసనసభ చేసిన ఏదైనా చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఇది చెల్లదు అని కొట్టివేసే అంతిమ అధికారం హైకోర్టు చేతిలో ఉంటుంది. రాష్ట్రస్థాయిలో చట్టబద్ధమైన పాలనను నిర్ధారించేది ఇదే. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు, ఈ పాత్రలు, ఈ అధికారాలు ఇవన్నీ అనుకోకుండా వచ్చినవి కాదు. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం మన రాజ్యాంగ రూపకర్తలు డిజైన్ చేసిన ఒక అద్భుతమైన సిస్టమ్. సో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకిప్పుడు సమాధానం దొరికినట్టే కదా. రాష్ట్రంలో అధికారమనేది ఏ ఒక్కరి చేతిలోనూ కేంద్రీకృతం కాలేదు. ఒకవైపు ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తారు, మరోవైపు రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ ఆ అధికారాన్ని చెక్ చేస్తారు. ఇక ఈ ఇద్దరి చర్యలు రాజ్యాంగ పరిధిలో ఉన్నాయో లేదో చూసే ఫైనల్ అంపైర్ హైకోర్టు. ఇది ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకునే ఒక చక్కటి వ్యవస్థ. అయితే థియరీలో ఇంత గొప్పగా ఉన్న ఈ సిస్టమ్ ప్రాక్టికల్గా ఎప్పుడూ సజావుగా సాగుతుందా? గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య అధికార పోరాటాల గురించి మనం ఎన్నోసార్లు వింటూనే ఉంటాం. మరిది నిజంగా మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన సమతుల్యమా, లేక రాజకీయ ఘర్షణలకు ఒక కొత్త వేదిక? ఈ చర్చకు బహుశా అంతం ఉండదేమో.